ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి గౌరవనీయుటి హనుమంతరావు గారి మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ, కేసీఆర్ గారు అసెంబ్లీని ఒక ప్రచార ఆర్భాటాలకు ప్రచార ఆయుధం కింద వాడుకోవడానికి అసెంబ్లీని పూర్తిగా వాడుకుంటుండు. ఏ మాట చెప్పినా జూన్ జూలైలో లక్షలాది ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తామనే మాట చెప్తూ ఉంటాడు. దూరంగా వాస్తవాలు చూస్తే ప్రధాన ప్రాజెక్టుల కింద మందకోడిగా సాగుతున్నటువంటి ప్రక్రియ 85 ముంపు గ్రామాలుంటే 12 ప్రాజెక్టులది చెప్తున్నాను నేను, మొత్తం ఉన్న ప్రాజెక్టులన్నీ కాకుండా 12 ప్రాజెక్టులలో 85 ముంపు గ్రామాలుంటే 72 గ్రామాలలో మాత్రమే సర్వే చేయడం జరిగింది. ఇంకా 400 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప ఆ ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి లేదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ప్రతి విషయంలో, కేటాయింపుల విషయంలో 1000 కోట్ల రూపాయలు నేను ప్రాజెక్టులకు ఇస్తున్నానే మాట చెప్తాడు. ఈ 12 ప్రాజెక్టులకు కేసీఆర్ గారు పోయిన సంవత్సరం బడ్జెట్లో పాలమూరు రంగారెడ్డికి సుమారుగా 7,800 కోట్లు కేటాయింపు చేసిండు. ఎంత చెల్లించిండయా అంటే దాంట్లో సగం 440 కోట్లు మాత్రమే. మీరు ఏది చూసుకోండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చూడండి, మహబూబ్ నగర్ దేవాదుల ఎత్తిపోతల పథకం చూడండి, నాగార్జున సాగర్ ఎస్ఎల్బీసీ చూడండి, నాగార్జున సాగర్ ఆధునీకరణ చూడండి, ఖమ్మం జిల్లాలో ఉన్నట్టు ప్రాజెక్టులు చూడండి, అదేవిధంగా కమిషనర్ గోదావరి బేసిన్ చూడండి, చిన్న నీటి పారుదల చూడండి. ఎక్కడ చూసినా అరాకొర సుమారుగా 22,000 కోట్ల 22 నుంచి 25,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఖర్చుకు పెట్టిందే ఎంత అంటే ఆ 22,000 కోట్లల్లో 10-12,000 కోట్లు కూడా ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. మరి మాట చెప్తాడు ఏంటంటే జూన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టులు అయిపోతాయి, 2018 జూన్లో ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతాయి అనే మాట చెప్తూ ఉంటాడు. ఈ విషయమే కాకుండా చట్టాలు ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు కేసీఆర్ గారు అంటే ఆయనకు ఏ చట్టాలు పనికిరావు. 2013 చట్టం భారతదేశంలో భూసేకరణ చట్టం కింద ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది, ముంపు గ్రామాలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితులలో యునానిమస్గా అప్పుడున్న భారతీయ జనతా పార్టీ యూపీఏ ప్రభుత్వం కలిసి, అప్పుడు ఈయన ప్రభుత్వంలో పార్లమెంట్లో ఉన్నాడు, ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ గారు పార్లమెంట్లో ఉండంగా 2013 చట్టం తీసుకొస్తే ఆ చట్టమే చెల్లదు. ఎన్ని గుండెలు కావాలి? కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చేసినటువంటి చట్టమే చెల్లదు అనేటటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారు పోతుండంటే ఆయనకు రైతుల మీద కానీ ప్రజల మీద కానీ ఏ విధమైనటువంటి ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. అసెంబ్లీలో చెప్తూ ఉంటాడు, ఆయన ప్రాజెక్టుల స్పీడ్ మాత్రం ఎంత స్పీడ్ పోతుందో ప్రజలకు తెలియదు, ఆయనకు తెలియదు. కానీ ఆయనకు ప్రాజెక్టులు ఏవైతే ప్రారంభించి ఏది ముందుకు తీసుకుపోదామని ఆలోచన చేస్తుండో, మొదట అంచనా ఉన్నది 176,000 కోట్లు అయితే పనులల్లో తీవ్రమైనటువంటి జాప్యం జరిగితే అది 2,44,000 కోట్లకు పోయింది. 176,000 కోట్లు ఎక్కడ, 2,44,000 కోట్లు ఎక్కడ అంటే సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఈయన చేస్తున్నటువంటి అశ్రద్ధ వల్ల, ఈయన చూపుతున్నటువంటి వ్యవహారం వల్ల సుమారుగా 50,000 కోట్ల రూపాయలు వ్యయం పెరిగేటటువంటి పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్తూ ఉంటాడు, నేను భగవద్గీత అనుకునేటటువంటి మేనిఫెస్టోను నా ఎన్నికల ప్రణాళిక లోపల ఉన్నాయి, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇక నేను చేసేది ఏముంది చూడు, ఇప్పుడు కూడా ఏమన్నా ప్రజలు అడిగితే ఎమ్మెల్యేలు అడిగితే వాటి మీద కూడా నేను స్పందిస్తున్నా అనే మాట చెప్తూ ఉంటాడు. ఎక్కడ ఆయన మేనిఫెస్టోని కంప్లీట్ చేసాడో మాకైతే అర్థమైతలేదు. భూసేకరణ విషయంలో అదే విధంగా ఉంది, ప్రాజెక్టుల నిర్మాణంలో అదే విధంగా ఉంది, కేటాయింపుల్లో అదే విధంగానే ఉంది, 2 బెడ్రూమ్ల విషయంలో అదే విధంగానే ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అదే విధంగానే ఉంది. ఎక్కడ చూసినా ఎక్కడ పోయినా కేసీఆర్ గారు, మనం ముఖ్యమంత్రులను చూసినాం, తెలుగు రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు ఒకటే పద్ధతి అయింది. ఇప్పుడు అబద్ధాలతోటి ముఖ్యమంత్రి అవ్వడం సహజం. సరే మేనిఫెస్టోలో ఇది ఇస్తాము, అది ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, బంగారు మాఫీ చేస్తాము, మొత్తం మిమ్మల్ని
మేము బంగారు తెలంగాణ చేస్తాము, అక్కడ స్వర్ణాంధ్ర చేస్తామని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు ప్రజలకు చెప్పడం లోపల అర్థం ఉంది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సుమారుగా 2.5-3 సంవత్సరాలు అవుతుంటే ఇంకా అబద్ధాల పునాదుల మీదనే అదే అబద్ధాలు చెప్పుకుంటూ ప్రభుత్వాలు నడిపేటటువంటి ముఖ్యమంత్రులను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులనే మనం చూస్తూ ఉన్నాం. అందుకే దయచేసి ఇప్పటికున్నా భూసేకరణ చట్టంలో చాలా క్లారిటీగా ఉంది. నీవు ఉద్యమం నడిపి 14 సంవత్సరాలు ఉద్యమం నడిపి ఆ ఉద్యమంలో చెప్పింది ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళ విషయంలో నీకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. 1, 2, 3 123 జీవో ఎందుకు తెచ్చినావో ఎవరికి అర్థమైతే లేదు. తన తెచ్చిన జీవో అనేది ఆ జీవో హైకోర్టు కొట్టేసిన తర్వాత మేము 2013 చట్టం ప్రకారమైన ఇస్తామనే మాట చెప్పిండు. దాని తర్వాత మళ్ళా 2013 చట్టాన్ని కూడా 2016 కింద తీసుకొచ్చి అసెంబ్లీలో అడావుడి చేసి గడబడి చేసి ప్రతిపక్షాలను మాట్లాడుకుంటూ చేసి ఇవాళ మేము కేసీఆర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. నీ 123 జీవో పరిస్థితి ఏంది? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అసలు 123 జీవో మీద ఎంత భూసేకరణ చేశారు? మీరు 2013 జీవో మీద ఎంత భూసేకరణ చేశారు? అసలు 2016 అనే చట్టము 123 జీవోను చట్టబద్ధత చేసుకోవడానికి చేస్తుర్రా, లేకపోతే 113 పూర్తిగా నిర్వీర్యం చేయడానికి చేస్తుర్రా? ఈ వీటి మీద వైట్ పేపర్ రిలీజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి నేను 2016 చట్టాన్ని నేను ముద్రేపించుకొచ్చుకుంటా అనే మాట కాదు. అసలు 123 జీవోలో ఉన్నటువంటి మతలబ్ ఏంది? 123 జీవో ద్వారా మీరు ఎంత ఆర్ఆర్ ప్యాకేజ్ ప్రకారం కావచ్చు, ఇంకో ప్రకారం కావచ్చు, ఎంతవరకు మీరు భూసేకరణ చేసిరో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే 2013 చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. 2013 చట్టం మీరు ఎందుకు దీన్ని దూరం పెట్టేటువంటి అవసరం ఉన్నది? 2013 చట్టాన్ని సవరిస్తూ 123 జీవోను కూడా సవరిస్తూ 2016 అనేటువంటి ఒక దగుల్బాజీ దోకాబాజీ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ అయినటువంటి చట్టంలో ఉన్నటువంటి అనేక క్లాజులను తీసేటటువంటి పరిస్థితి ధైర్యం చేస్తుందంటే కేసీఆర్ గారికి ఈ ప్రజలన్నా ప్రాజెక్టులన్నా కట్టేటటువంటి పరిస్థితి లేదు. నిన్న ఇప్పుడు చనిపోయినటువంటి స్వర్గీయ హనుమంతరావు గారు చెప్పిండు, అయ్యా మీరు లక్షల ఎకరాలు, 1 ఎకరం 2 ఎకరాలు కాదు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఈ భూపిచ్చి పట్టింది. మీరు 2013 చట్టాన్ని సవరణ చేసి ప్రజల మీద మేము ఏ విధమైనటువంటి దౌర్జన్యమైన చేసి భూములు లాక్కుంటామనేటటువంటి పిచ్చి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పట్టింది. దయచేసి ఇప్పటికున్నా మీరు 2013 చట్టం ప్రకారం ఏ చేసినా పర్వాలేదు, కొంత డిలే జరగడం వాస్తవం. చట్టంలో ఏముంది? 2-3 పంటలు వండేటటువంటి భూములుంటే ఆ భూములకు బదులుగా మీరు ఎక్కడైనా అటువంటి భూములు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందనే మాట చెప్పారు. లేదా ఆ ప్రాజెక్టు కింద వాళ్ళకు 1 ఎకరానో 2 ఎకరాలనో 3 ఎకరాలు భూమి ఇవ్వని చెప్పారు. చట్టంలో చాలా క్లారిటీ ఉంది. 2013 చట్టం మీకు ఎక్కడ నచ్చలేదని చెప్పారు. ఇవాళ ప్రాజెక్టుల గురించి ఏం చేసిండు? ప్రతిపక్షాలు మొత్తం వాకౌట్ చేసినా అసెంబ్లీలో గంటల కమానము ఇగో ఈ ప్రాజెక్టు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఈ ప్రాజెక్టు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనే మాటలు చెప్పి భ్రమలల్లో ప్రజలను పెట్టే ప్రయత్నం చేసినవే. ఇవాళ ఈ చట్టాల గురించి కూడా ఆ విధంగా చెప్పు. నువ్వు అసెంబ్లీలో చెప్తావా, లేకపోతే ఒక స్టేడియం తీసుకొని చెప్తావా, లేక పత్రికా విలేకరుల సమావేశాలు చెప్తావా? చెప్పు. 123 జీవో ఎందుకు తీసినావు? ఆ జీవోను హైకోర్టు మొట్టకాయలు కొట్టిన తర్వాత 2013 జీవోను నువ్వు ఎందుకు అమెండ్మెంట్ చేసేదలుచుకున్నావు? ఆ అమెండ్మెంట్ లోపల ఎన్ని రకాలైనటువంటి ఏదైతే పార్లమెంట్లో పాస్ అయినటువంటి జీవో ఉందో ఆ జీవోని ఎన్ని రకాల నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? వీటన్నిటిని కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే వయబుల్ కాదో, ఇవాళ మల్లన్న సాగర్ ఉంది, రాజశేఖర రెడ్డి గారు 1.5 టీఎంసీ గురించి పెట్టినటువంటి ప్రాజెక్ట్ అది. దాని కింద ఉన్నటువంటి కొండపోచంపల్లి 1.5 టీఎంసీ గురించి పెట్టినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులలో 1.5 టీఎంసీ ఉన్నటువంటి ప్రాజెక్టు దగ్గర ఇవాళ నువ్వు 50 టీఎంసీల నీళ్ళు అంటే మన ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో ట్యాంక్ బండ్లో ఉన్నది 1 టీఎంసీ నీళ్ళు. అంటే దానికి 50 అంతల నీళ్లను నువ్వు ఒక ప్రాజెక్టు కట్టేటటువంటి ప్రయత్నం చేసి 20,000 ఎకరాలను నువ్వు ముంపుకు గురి చేసి 24,000 మంది ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్లకు ఏ ప్యాకేజ్ ఇవ్వకుండా 2013 చట్టాన్ని వర్తింపజేయకుండా ఒక తూతుంబాలు 123 జీవోని తీసుకొచ్చి బూట్ల సప్పులతోటి తుపాకుల సప్పులతోటి కొనకు మంత్రులు పోయి వాళ్ళని దిగ్బంధం చేసి కొన్ని గ్రామాలలో అయితే ఇప్పటికి కూడా 144 సెక్షన్ పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే దయచేసి ఇప్పటికున్న కేసీఆర్ గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనిట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 123 జీవోలో ఉన్న మతలబేంది? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 2013 చట్టంలో మీకు నచ్చందేముంది? మీరు మళ్ళీ అమెండ్మెంట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి ఎందుకు తెచ్చుకోదలుచుకున్నారు? ఎవరికి అన్యాయం చేయడానికి తెచ్చుకోదలుచుకోరు? ఏ రైతులకు అన్యాయం చేయదలుచుకున్నారు మీరు? పునరావాస చట్టం అంటే చాలా పవిత్ర గంధం వస్తుంటుంది. యునానిమస్గా పార్లమెంట్లో పాస్ అయినటువంటి మీరు 2013 చట్టాన్ని, భూసేకరణ చట్టాన్ని ఇవాళ నిర్వీర్యం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఎవరు అడిగినా, కోదండరాం గారు అడిగినా మీకు పట్టింపు లేదు, మరి శశిధర్ రెడ్డి గారు అడిగినా పట్టింపు లేదు, కొనకు జస్టిస్ చంద్రకుమార్ లాంటి
మేధావులు అడిగితే కూడా మీరు ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉండి ఇవాళ ఇబ్బందులు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ జీవోను మొదలు సవరించుకోండి. ఏ జీవోను ఎందుకు తీసిరు, 2013 చట్టాన్ని ఎందుకు వద్దనుకుంటున్నారు, 2016 చట్టాన్ని తీసుకొచ్చి ఎవరిని మోసం చేయదలుచుకున్నారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.